ఖచ్చితంగా కూడా యూనివర్సిటీలు అనేవి ప్రజల్ని మోసం చేస్తున్నాయి, స్టూడెంట్స్ ని మోసం చేస్తున్నాయి. ఏ ఒక్క యూనివర్సిటీ అయినా ఇదిగో ఈ సర్టిఫికేట్ ఇస్తున్నా, దీనివల్ల నీకు జాబ్ వస్తుంది అని గ్యారంటీ ఇస్తున్నారు. ఈ రోజున ఒక్క యూనివర్సిటీ కూడా గ్యారంటీ ఇవ్వదు. మరి ఏ గ్యారంటీ లేని ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు సర్టిఫికేట్? ఒక డ్రైవింగ్ లైసెన్స్ కి వ్యాలిడ్ ఉంది, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కి ఒక వ్యాలిడ్ ఉంది. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇతనికి డ్రైవింగ్ వచ్చు. మనకి బయట చెకింగ్ చేసే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వదిలేస్తారు. మరి అటువంటిప్పుడు యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ కి వాల్యూ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాల్యూ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ సర్టిఫికేట్స్ కి లేవు. ఇది వాస్తవం. దీనికి ఏంటంటే మీకు ప్రూఫ్, ఈవెన్ ఇంజనీరింగ్ చేసినా సరే ఈ సర్టిఫికేట్ చేసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి. మళ్ళీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎగ్జామ్ పెడుతున్నాయి, ప్రభుత్వ కంపెనీలు అయితే కాంపిటీషన్ ఎగ్జామ్ పెడుతున్నాయి. పెట్టి వీళ్ళకి నిజంగా ఎంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఇంగ్లీష్ వస్తారా కదా మళ్ళీ టెస్ట్ చేస్తున్నాయంటే యూనివర్సిటీలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థ మారాలి. యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ కి వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ ఉన్నప్పుడే వాటికి గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఎందుకు ఇస్తున్నారు? ఉస్మాన్ యూనివర్సిటీ వల్ల ప్రయోజనం ఏంది? శుభ్రంగా కూడా ప్రభుత్వం ఏం చేయాలంటే ఉస్మాన్ యూనివర్సిటీలో యూరోప్ హైదరాబాద్ లో ఇంకా అనేక యూనివర్సిటీలో కూడా కళ్ళు చెట్లను నాటించాలి. కళ్ళు చెట్లను నాటిస్తే సరే కళ్ళు మొక్కలు పెరుగుతాయి, వాటికి కళ్ళు వస్తుంది. ఆ కళ్ళును అమ్ముకోవడం ద్వారా కొంత ఉపాధి లభిస్తుంది. పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్. ఇది ఫుల్ టైం చేయమనట్లా, పార్ట్ టైం. కళ్ళు చెట్టు అక్కడ అమ్మమనట్లేదు కదా, కళ్ళు తీసి బయట అమ్ముకుంటారు. ఈ రోజున ఎక్కడ అమ్ముతున్నారు? కళ్ళు బయట ఎక్కడ దొరుకుతుందా? సిటీస్ లో అమ్మేది ఒరిజినల్ కళ్ళు కాదు, డూప్లికేట్ కళ్ళు అమ్ముతున్నారంట. వాటిని తాగి చాలా మంది చాలా సందర్భాలు చనిపోతున్నారంట. అందుకని ఒరిజినల్ కళ్ళు. ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, మరి ఖాళీ స్థలాలు ఎందుకున్నాయి? మరి ఖాళీ స్థలాలు ఉపయోగించుకోవాలి. కళ్ళు చెట్లు, తాటి చెట్లు నాటండి. తర్వాత గాడిదలు యూనివర్సిటీలో గాడిద పార్ట్ టైం గా గాడిద పెంచేటువంటి విధానాన్ని యూనివర్సిటీలో పెట్టండి. యూనివర్సిటీలో గడ్డి ఉంది, చాలా మొక్కలు ఉన్నాయి. బయట పెంచాలంటే అవ్వదు కదా, గడ్డి దొరకదు. లేదంటే బర్రెల పెంపకము, ఆవుల పెంపకం యూనివర్సిటీలో పెట్టాలి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక బర్రె ఇవ్వాలి. ఒక బర్రె కానీ, ఒక గాడిద కానీ, ఒక ఆవు కానీ స్టూడెంట్స్ కి, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి ఇస్తే ఎక్కువసేపు వద్దు, ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట కష్టపడించాలి. అలాగే తాటి చెట్టు నాటండి, అవి పెరిగిన తర్వాత తాటికల్లు తీసుకోండి, అమ్ముకోండి. లేదంటే ఆవును పెంచుకోండి. అవును, ఖచ్చితంగా వర్క్ కల్చర్ అనేది రావాలి. అందరికి కాదు కదా, కొంతమందికి అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే అస్మా లాంటి వాళ్ళు బయటకు వచ్చి అంటున్నారు కదా, ఒక బర్రెలకు కానీ ఆమె ఎగ్జాంపుల్ కూడా నిలిచింది. బర్రెలకు కానీ ఆమె ఏం చేసింది? శుభ్రంగా 2 బర్రెలు చేసుకుంది. బర్రెలు అమ్మింది, శుభ్రంగా డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా కూడా బర్రెల పెంపకం అనేది కూడా గొప్పదే. కూలీ పని చేయడం అంటే కూడా ఒక వాల్యూ ఉండాలి. ప్రతి పనికి గౌరవం ఉంది. ఈ రోజున ప్రతి పనికి గౌరవించాలి. చెప్పులు కుట్టడం కూడా గౌరవనీయమైన పని నా ఉద్దేశం. ఏ పనైనా సరే నువ్వు దొంగతనం లంగతనం చేయనప్పుడు ఏ పనైనా గౌరవనీయమైన పనే. డిగ్నిటీ ఆఫ్ లేబర్, గర్వించు. కష్టపడి సంపాదిస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, గర్వపడు. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వెంటనే కూడా తాటికల్లు చెట్లు పెంచాలి. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. అలాగే పార్ట్ టైం గాడిదల పెంపకం పథకము, పార్ట్ టైం బర్రెల పెంపకం పథకం, ఇటువంటివి కూడా ప్రవేశపెట్టి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకి ఒక పార్ట్ టైం ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట వాటిని పెంచడం ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ విధంగా కూడా సమాజంలో మార్పులు చేయాలి. అంతేగా అలా కాకుండా చదువు పూర్తి చేసుకొని అస్మా గారు ఇంకా చాలా మంది నిరుద్యోగులు కూడా మాకేం లేవండి, మేము దేనికి పనికిరామండి. దేనికి పనికిరారా? ప్రభుత్వము నోటిఫికేషన్ వేయదు, వెయ్యకపోతే ఇంకా మీరు దేనికి పనికిరారు అన్నట్టు చాలా బాధాకరంగా ఉంది. అది దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం.